ఏ మిస్టర్, కళ్ళు కనపడలేదా? సారీ సార్, పొరపాటైపోయింది, చూసుకోలేదండి. చూసుకోలేదేంటి? కళ్ళు నెత్తి మీద వెతుకు ట్రై చేస్తున్నావా? ఏదో పొరపాటున. పొరపాటున కాదు, కావాలనే డాష్ కొట్టావు. అందమైన ఆడపిల్ల కనిపిస్తే చాలు. అందమైన ఆడపిల్ల ఏది? ఎక్కడ? షట్ అప్. ఏమండాయ్, మాటలు తినగారనివ్వండి. పొరపాటు నేను చెప్పాను కదండి, కావాలంటే డ్యామేజ్ కి ఎంత ఇదో చెప్పండి, డబ్బు ఇస్తాను, తీసుకోండి. అంటే నీ కళ్ళకి నేను అడుక్కు తినే వాళ్ళ కనిపిస్తున్నానా? చాచా లేదండి. ఇంతకీ మీరు ఎక్కడికి వెడుతున్నారు? ఏట్లోకి. కరెక్టేనండి, ఈ మధ్య ఫ్లైట్లన్నీ ఏట్లోనూ తోటలోనూ దిగుతున్నాయి. చెప్పా కావలసిన కంప్లైంట్. తాతయ్య వదిలే. చూడమ్మా ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడు. 4 రాళ్ళు సంపాదిస్తే సరే పొగరతలకి ఎక్కుద్ది. ఓల్డ్ మ్యాన్, మా ఇంటి టంగ్ అయితే ఎవరికై పొగరెక్కింది? నీకు పొగరెక్కింది. Air India is happy to announce the departure of its flight AI142 to Zurich. As per international air traffic regulations, we request all. ఏ మిస్టర్, నా పక్క నుంచి కూర్చున్నావేంటి? కూర్చోకూడదా? ఇవి లేడీ సీట్స్, వెళ్ళాల జెంట్స్ సీట్ లో కూర్చో. ఆర్టీసీ బస్ ఎక్కే వాళ్ళంతా ఫ్లైట్ ఎక్కితే ఇలాగే ఉంటుంది. మరి వాట్ డు యు మీన్? మరీ అంత ఇంగ్లీష్ వద్దమ్మా. ఇది నా సీటు. ఫ్లైట్ లో లేడీస్ కి జెంట్స్ కి సెపరేట్ సీట్లు ఉండవు. తెంగరబుచ్చి గారికి మొదటిసారి అనుకుంటా ఫ్లైట్ ఎక్కడం. మాట్లాడు ఏంటి? అమ్మాయి నువ్వు ఆగమన్నావు కాబట్టి ఆగుతున్నాను. ముందు వీడి కార్ నెంబర్ నోట్ చేయి, తర్వాత చెప్తాను. ఏంటో చేసేది? 4536 ఏం చేసుకుంటావా? అబ్బా, ఈ జరుకులతో చస్తున్నాం. ఈ స్విట్జర్లాండ్ రోడ్లన్నీ ఇంతేనండి, అప్ అండ్ డౌన్లు ఎక్కువ. ఈసారి జన్మభూమి కార్యక్రమంలో రోడ్లు రిపేర్ చేయించమని ముఖ్యమంత్రి గారికి చెప్పాలి. మిస్టర్, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? గ్లామర్ గా. షట్ అప్. హలో మేడం, ఆ మేఘం చూసారా? అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరం వెళితే స్వర్గం కనిపిస్తుంది. లెఫ్ట్ గా వెళితే నరకంలోకి వెళ్తాం. డౌన్ లోకి వెళ్తే భూమి మీద పడి అంబులెన్స్ లో హాస్పిటల్కి వెళ్తాం. ఇదేంటి, ఫ్లైట్ నిజంగానే పడిపోతుంది? పడిపోవడం లేదు, స్విట్జర్లాండ్ లో ల్యాండ్ అవుతుంది. హలో, ఒంటరిగా అలా ముడుచుకుని ఏం కూర్చుంటారు? లోపలికి రండి, జంటగా వేడి వేడి సూపు తాగుదాం. నాకేం అక్కర్లేదు, నేను రాను. రాకపోతే మాకేం నష్టం లేదు. తెల్లారేసరికి ఐస్ ఫ్రూట్ అయి కూర్చుంటారు. బై ద బై, ఈ దేశంలో రాత్రులు గ్యాంగ్ రేపులు బాగా జరుగుతాయి. ఒంటరిగా ఆడపిల్ల దొరికితే ఆర్కెస్ట్రాకి మైక్ దొరికినట్టే. జాగ్రత్త, లేదంటే అంతా ఈ రేపు శీలం పోయిందని ఎంత తెలుగులో ఏడ్చినా ఇక్కడెవరికి అర్థం కాదు. నన్ను నేను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. ఓకే, మనసు మార్చుకుని రూమ్ లోకి రావాలనిపిస్తే తలుపులు తీసే ఉంటాయి, వచ్చి పడుకో. చలేస్తే గట్టిగా వాటేసుకో, ఏమనుకోనులే. It's a bright and warm star. Yeah, loving. Very cute, yeah. భయపడకమ్మా, నేను రేపిస్టని కాదు, నేను సుబ్బారావుని. సుబ్బారావు అంకల్? ఓ గాడ్, ఏంటి అంకల్ మీరు ఎయిర్పోర్ట్ కి రాలేదు? నీ కోసం వస్తుంటే దారిలో కార్ టైర్ ఊడిపోయింది. టైర్ ని తోసుకుంటూ వచ్చేసరికి కాస్త లేట్ అయింది. ప్రయాణం బాగా జరిగిందా? సుబ్బారావు అంకల్ అంటే నేను ఇంకా యంగ్ పెన్ అనుకున్నాను. నేను అలాగే అనుకున్నాను. మీరు అనుకున్నారా? అదే నువ్వు అనుకుంటావని నేను అనుకున్నాను. ఇంటికి వెళ్దామా? మా ఇల్లు ఇక్కడికి చాలా దూరం, పైగా రాత్రిపూట ప్రయాణం సేఫ్ కాదు. అవును, ఇక్కడ గ్యాంగ్ రేపులు ఎక్కువ కదా. నీకెలా తెలుసు? నాతో పాటు ఇండియా నుంచి ఆ బ్యాచ్ కి సంబంధించిన వాడు ఒకడు వచ్చాడులేండి. అందుకే ఈ రాత్రికి హనీమూన్ లో గడిపేసి పొద్దుటే వెళదాం. ఈ హోటల్లోనా? చాలా మంచి హోటల్, పద లగేజ్ తీసుకుని వెళదాం. హలో, వంటశాల భీమేశ్వరరావు గారు, మీ పోపులతో సూపులతో ఇంట్లో వాళ్ళందరికీ సోప్ వేసేసారే. మరి తప్పుతేటండి లవ్ లో వెళ్ళేటాక. థాంక్స్. నిన్ను పెళ్లి చేసుకుంటే వంట చేసుకోకర్లేదు. ఎంచక్కా నువ్వు చేసి పెడుతూ ఉంటే నేను తిని పెడతాను, బోల్డ్ సుఖపడతాను. అప్పుడు పని చేయండి, కోతంత ఎట్టుకోండి. దేనికి? నిన్ను చూస్తా నోట్లో వెళ్ళెట్టుకుందామని. చాలే, నీ మాటలతో నన్ను ఆకట్టుకుందావనా? ఆకట్టుకుందామని కాదు, కాయ ఎట్టుకుందామని కాదు, ఈ కడుపుకింత టిఫిన్ ఎట్టుకుందామని. ఈ పాటిని ఇలా చూస్తుంటే నోరూరి లాలాజలం కారిపోతుంది. కదలకు, కదిలితే జారి పడతాయి. ఇంట్లో వాళ్ళంతా లబలబా వచ్చేస్తారు, మన మ్యాటర్ లీక్ అయిపోద్ది, నీకు వాచిపోద్ది. స్టడీ 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 చెప్పాగా, టిఫిన్ చేస్తాం. దీన్ని తస్తారవ్వాల బొడ్డు మంచి మసాలా గారెలా ఉంది. వదిలైతే టైట్ చేస్తా.
మనకు అసలే ఆకలి ఎక్కువ. మసాలా గారు ఒకటే సరిపోద్ది. ఈ 2 రసగుల్లల్ని కూడా నోట్లో వేసేస్తే పడుంటాయి. ఈ 2 పూతరేకులను కూడా తినేసి సరిపెట్టుకుంటాం. మీకెందుకు పెద్ద బాబాయ్ పనులండి? వంటని నేను చూసుకుంటాగా, మీరు వెళ్ళండి. ఏంటి చిన్న పాప ఆ చిన్న సూపు కంట్లో ఏదన్నా నలకబడిందా? డోంట్ కర్రీ. చిచి చూ. అయ్యి బాబోయ్ ఏంటిది? లబరేటరీ తుడిసేసుకున్నా కూడా పోకూడదని నా కంట్లో పడింది నలక కాదు, నువ్వు. వెళ్ళి కూరగాయలు తీసురా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.